మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆంటీ వాళ్ళ లోపలికి తీసుకురా. పదండి. సరే పదండి. రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చో. మీకు తెలిసిందే కదా, తను నా తోటికోళ్ళు మాధవి. మాకెందుకు తెలీదు? మనం ఎన్నిసార్లు కలవలేదు. పేరుకి తోడికోడళ్ళైనా సొంత అక్క చెల్లెళ్ళా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పనుంది, వెళ్ళేసి వస్తాను. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. అలాగే. అన్నట్టు ఇప్పుడు చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్, కూల్ డ్రింక్స్? ఇప్పుడు అలాంటివేవి వద్దు దేవకి. కాసేపు ఆగితే అందరం కలిసి భోంచేస్తాం కదా. ఇప్పుడు అలాంటివేమీ వద్దు దేవకి. కాసేపు ఆగి అందరం భోంచేద్దాం. కాసేపు నీ కూతురుతో మాట్లాడదాం. అలాగే, తమర ఆజ్ఞ మేడం. ఇలా రామ్మా. నీకోసం మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఎంత తప్పించిందో మేం కళ్ళారా చూసాం. మేం కలిసిన ప్రతి సంవత్సరం దేవకికి ఎన్ని ఉన్నా నువ్వు లేవన్న లోటు ఎంతో ఉండేది. తను మాతో ఎంతో ఆనందంగా ఉన్నట్టున్నా తన గుండె లోతుల్లో కన్న కూతురు కనిపించట్లేదన్న బాధ లోపల మండుతూనే ఉండేది. చుట్టూ మేమంతా ఉన్నా తన మనసంతా ఎక్కడ ఉన్నా నీకోసం వెతుకుతూ ఉండేది. నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి మళ్ళీ నువ్వు తిరిగొచ్చేంతవరకు చల్లని చందమామలా అందరికీ వెలుగు పంచింది. కాని నువ్వు లేవన్న మచ్చ తనలోనే దాచుకుంది. ఇన్ని సంవత్సరాల గెట్ టుగెదర్లో ఈరోజు మీ అమ్మని చూస్తుంటే ఇప్పుడు పరిపూర్ణమైన దేవకిలా కనిపిస్తోంది. అందుకే కదా ప్రతి సంవత్సరం ఉగాది రోజు జరుపుకునే గెట్ టుగెదర్ పార్టీని నీతో కలిసి జరుపుకోవాలన్న తాపత్రయంతో ఒక నెల ముందుగానే ప్రీపోన్ చేసుకున్నాం. నువ్వు తిరిగొచ్చావన్న విషయం తెలుసుకోగానే అందరము కలుసుకోవాలనుకున్నాం. కానీ అందరికి ముందున్న షెడ్యూల్స్ అన్నీ క్లియర్ చేసుకునేసరికి ఇదిగో ఈ రోజు అయింది. అయినా నెల రోజుల ముందుగానే కలుసుకున్నాం కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఆ దొంగ సత్యని గాయత్రి అనుకుని ఎంతో ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు. నిజానికి అవన్నీ దక్కాల్సింది నాకు కదా. కనీసం వాళ్ళ ముందు నుంచునే అర్హత లేని ఒక దుర్మార్గురాల్ని పక్కన కూర్చోపెట్టుకుని ఇంత ప్రేమ చూపిస్తూ ఇన్ని సంవత్సరాలు అమ్మ నా కోసం పడిన వేదన చెప్తున్నారు. కనీసం ఆ సత్యకి వాళ్ళు చెప్తున్న మాటలు, అమ్మ నా కోసం ఎన్ని సంవత్సరాలు మోసిన భారం, అది కూడా గుర్తించలేని స్వార్థపరురాలు. రాధా, ఏమైంది రాధా? ఎందుకు ఏడుస్తున్నావు? చూసావా మనోహర్, నేను కనిపించని ఎన్ని సంవత్సరాలు అమ్మ ఎంతలా బాధపడిందో చెప్తుంటే
ఇప్పుడే వెళ్ళి అమ్మని హక్ చేసుకొని తన ఒళ్ళో పడుకొని ఎన్ని సంవత్సరాలు నా వల్ల పడిన అమ్మ బాధని ఓదార్చాలని నా మనసు ఎంతో కోరుకుంటోంది. కానీ నా దురదృష్టం ఏంటంటే అమ్మకి నన్ను దూరంగానే ఉంచుతుంది. ఏ రక్త సంబంధం లేని కన్ను పేగు బంధం విలువ ఆ సత్య అక్కడ కూర్చొని తనది కాని స్థానాన్ని అనుభవిస్తోంది. అర్హత ఉన్న నేను ఆమెడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. ప్లీజ్ రాధా, చిన్నపిల్లలాగా ఏంటిది? పరిస్థితుల్ని అర్థం చేసుకొని మసులుకునే నువ్వు ఇంతలా మనసుని బాధ పెట్టుకుంటే ఎలా చెప్పు? నువ్వంటున్న మాట ప్రతిదీ నిజమైనప్పటికీ అందుకు తగిన ఆధారాలు మన దగ్గర లేవు కదా. నువ్వెన్ని బాధలు ఎందుకు పడుతున్నావు చెప్పు? మాధవి, మిగతా ఏర్పాట్లు అయ్యాయా? వెళ్ళి చూడు. అలాగే అక్క. అమ్మా, నేను కూడా పిన్నికి సాయం చేస్తాను. అలాగే. ఇప్పుడే సరే వస్తానండి. గాయత్రి. నాన్నమ్మకి మందులిచ్చే టైం అయింది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు టెన్షన్ వచ్చేస్తుంది. పిన్ని, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఈ చెఫ్ ఏమో ఇంకా రాలేదు. వంటలు ఇంతమందికి ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. మా ఆయన ఏమో ఈ టైంలోనే ఊరికెళ్ళాడు. నాకేం అర్థం కావటం లేదు. అయ్యో. నమస్తే మేడం. నిన్నెప్పుడు రమ్మన్నాను, ఎప్పుడొచ్చావు? చూసావా టైం ఎంతైందో? సారీ మేడం, ఒంట్లో బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. అయినా మీరేం కంగారు పడకండి. మీరు అనుకున్న టైంకి మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని టేస్టీగా చేస్తాను. సర్లే వెళ్ళు. పిన్ని, ఇప్పుడు నీ టెన్షన్ పోయింది కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అవునవును, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ముందు ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా భ్రమరాంబ గారికి చెప్పాలి. హలో మేడం. ఏంటక్కడ విషయాలు? చాలా ఉన్నాయి మేడం. ఈ రోజు దేవకి ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దేవకి నన్ను గాయత్రిగా అందరికీ పరిచయం చేసింది. అందరూ నా మీద పడి ఒక్కటే ఓదార్పు యాత్ర. అసలు నా ఐడియా ఏంటంటే, మనం ఈ అవకాశాన్ని వాడుకుని ఆ రాధని చావు దెబ్బ కొట్టి ఈ ఇంట్లో నుంచి పంపించాలి మేడం. ఎందుకంటే ఆ దేవకికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. అలాంటి వాళ్ళని మనం ఆయుధంగా చేసుకుని ఏదైనా ప్లాన్ చేసి ఆ రాధని బయట గెంటించాలి. కానీ ఆ ప్లాన్ ఎలా అని ఆలోచిస్తున్నాను. అదేంటి మేడం, నేనింత సిన్సియర్గా సీరియస్గా చెప్తుంటే మీరు నవ్వుతున్నారేంటి? నీ గురించి నీచంగా మాట్లాడుతుంటే గాయత్రి తట్టుకోలేక ఆ పని చేసింది. ఆంటీకి ఇలా జరిగింది కదా, పలకరిద్దామని వచ్చాను. పలకరిస్తుంటే డబ్బులు కింద పడిపోయాయి. తను డబ్బులు తీసుకుని దాచుకోవడం నేను చూశాను. అలా అడిగానని ఇలా చేస్తోంది. దేవకి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయ్. ఎలా అండి వదిలేసేది? దేవకి, చెప్పేది అర్థం చేసుకో. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా మన పరువుకే నష్టం. మీ ఫ్రెండ్స్ ఆనందంగా గడపడానికి ఎక్కడో విదేశాల నుంచి వచ్చారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఆనందాన్ని చెడగొడతావా?
చూడు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక ఎలా చూస్తున్నారు. నువ్వు నీ ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉంచు. సారీ ఫ్రెండ్స్, ఏదో చిన్న డిస్టర్బెన్స్. మల్లిక, జరిగిన దానికి సారీ. ఏమనుకోవద్దు. జరిగిందంతా మనసులోంచి తీసేసే. అయ్యో పర్లేదు దేవకి, ఇందులో నీ తప్పేముంది? నువ్వేం ఫీల్ అవ్వకు, నేనంతా మర్చిపోయాను. థ్యాంక్ యూ మల్లిక. పదండి. సత్య ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. రాధ ఇక్కడే ఉంటే ఈరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ముందు రాధను ఒప్పించి ఈరోజు బయటికి తీసుకెళ్ళాలి. రాధా, మేడం కొట్టారని ఫీల్ అవుతున్నావు రాధా? ఆవిడేదో కోపంలో చేసుకున్నారు, వదిలే రాధా. లేదు మనోహర్, అమ్మ నన్ను కొట్టినందుకు నాకు అస్సలు బాధ లేదు. దీని వెనక ఆ సత్య ఏదైనా ప్లాన్ చేసింది అని నాకు డౌట్గా ఉంది. ఏదో ఒక రకంగా వచ్చిన అమ్మ స్నేహితుల ముందు ఏదైనా గొడవ జరిగేలా చేసి మన ఇంటి పరువు తీయాలని, లేదంటే దీన్ని అడ్డం పెట్టుకొని మనల్ని బయటికి పంపించాలని ఏదో ప్లాన్ చేసినట్టుంది. అయితే దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటది? ఇప్పుడు మనం ఇంట్లో ఉంటేనే కదా ఆ సత్య ఏదో ఒకటి ప్లాన్ చేసి గొడవ జరిగేలా చేస్తుంది. అదే మనం లేకపోతే తను ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వదు కదా. పైగా నీకు అనవసరమైన నిందలు అవమానాలు తప్పుతాయి. నాకు నా మీద పడుతున్న నిందలు అవమానాల గురించి ఎలాంటి బాధ లేదు మనోహర్. ఎందుకంటే ఇది నా కుటుంబం అని తెలియక ముందే ఎన్నో అవమానాలు కష్టాలు పడి ఈ కుటుంబాన్ని కాపాడుకున్నాను. ఇప్పుడు ఈ కుటుంబం నాది. దేవకి వాసుదేవులు నా కన్న తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటాను? ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని నిందలు వేసినా ఈ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రానివ్వను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను ఎదుర్కొంటాను. అందుకే అంటున్నాను రాధా, మనం ఇప్పుడు బయటికెళ్ళి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే వచ్చామనుకో, వచ్చిన వాళ్ళ ముందు కుటుంబం పరువు తీయాలనుకున్న సత్య ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అందుకే చెప్తున్నాను. వద్దు మనోహర్, ఇప్పుడు ఇంట్లో అందరూ అమ్మ స్నేహితులు వచ్చారన్న హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు కాని మనం బయటికి వెళ్తే నాన్నమ్మని చూసుకునేవాళ్ళు, టైంకి మందులు వేసేవాళ్ళు ఎవరు ఉండరు. అనవసరంగా నానమ్మ ఇబ్బంది పడుతుంది. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసినా బాగుండదు. ఎందుకంటే నేనిక్కడ ఉన్నది నానమ్మని చూసుకోవటానికి. మనం బయటికి వెళ్తే మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా మనం బయటికి వెళ్ళామన్న కోపంతో ఆ సత్యం ఇంకేదైనా వైల్డ్ డెసిషన్ తీసుకొని ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. మనం బయటికి వెళ్ళడం కన్నా ఇక్కడ ఉండటమే బెటర్. కానీ ఇంతకి తెగిస్తున్న ఆ సత్యని మాత్రం అస్సలు వదిలిపెట్టను మనోహర్. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అంతు చూస్తాను. అది కాదు రాధా, నేను చెప్పేది విను. లేదు మనోహర్, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. నాన్నమ్మకి పాలు తాగించి టాబ్లెట్స్ వేసే టైం అయింది. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను.
హలో హలో మేడం. ఏంటి మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి పెద్ద రచ్చ జరిగినట్టుందిగా? అవును మేడం, ఇంత పెద్ద గొడవ అవుతుందని అస్సలు అనుకోలేదు మేడం. దేవకి వెళ్ళి ఆ రాధ చెంప చెళ్ళుమనిపించింది. దాంతో రాధకి ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోయింది. ఇంతటితో సంతృప్తి పడకూడదు సత్య. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని వాడుకొని ఆ రాధని ముందు బయటికి గెంటించాలి. ఆ తర్వాత ఆ దేవకి అంత చూడాలి. అదే మన టార్గెట్. యాక్చువల్లీ మల్లిక ఆంటీ విషయంలోనే రాధని బయటికి గెంటేస్తారనుకున్నాను మేడం, కానీ అది జరగలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే అది కూడా ఈ రోజే జరుగుతుంది. ఏంటి మేడం అది? అలా చేస్తే ఇప్పుడు రాధ చేసిన దానికి కోపంగా ఉన్న దేవకి మళ్ళీ వాళ్ళ స్నేహితుల విషయంలో ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోదు. వెంటనే రాధని బయటికి గెంటేస్తుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం, తప్పకుండా ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మీరు చెప్పింది అమలు చేస్తాను. అయితే దానికి సంబంధించింది నేను నీకు అందేలా చేస్తాను. ఓకే మేడం. జాగ్రత్త. సరే మేడం. అయ్యో, జాగ్రత్త, కూర్చోండి. వాటర్ తాగండి. ఏమిందండి ఇంత నీరసంగా ఉన్నారు? మరి ఈరోజు ఎందుకు వచ్చారు పనికి? నిన్న రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదమ్మా, జ్వరము ఒళ్ళు నొప్పులు. కానీ దేవకి మేడం అంటే నాకు విపరీతమైన అభిమానం. మేడం నా పిల్లల్ని వాళ్ళ స్కూల్లోనే ఫ్రీగా చదివిస్తున్నారు. అలాంటి వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చుంటే నేను వేరే మనుషుల్ని పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారో, మేడంకి ఎక్కడ మాట వస్తుందోనని నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా నేనే వచ్చాను. ఇంతమంది కష్టాల్ని అర్థం చేసుకుంటూ అందర్నీ తన బిడ్డల్లాగా చూసుకుంటున్న అమ్మ నన్ను మాత్రం శత్రువులా చూస్తుంది. ఇదంతా అసత్య వలనే జరుగుతుంది. ఇంత మంచి వ్యక్తికి కూతుర్నైనందుకు గర్వంగా ఉన్నా అమ్మకి నిజం ఎప్పుడు తెలుస్తుందా అని ఆశగా ఉంది. ఈ రోజు నేను కలిపిన ఈ ఫుడ్ పాయిజన్ ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి ఏమైనా జరగచ్చు, ఇన్క్లూడింగ్ మా అమ్మ దేవకి కూడా. అన్నీ కుదిరితే పైకి కూడా పోవచ్చు. దాంతో ఇదంతా నువ్వే చేసావు అని ప్రూవ్ చేసి నిన్ను పర్మనెంట్గా ఈ కుటుంబానికి దూరం చేస్తాను రాత. గాయత్రి, నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. ఇప్పుడు కానీ నేను వీళ్ళతో పాటు తింటే నేను కూడా వీళ్ళకి తోడుగా కైలాస యాత్ర చేయాల్సిందే. అమ్మో, ఏంటి గాయత్రి అలా చూస్తున్నావు? వచ్చి కూర్చో. పర్వాలేదా ఆంటీ, నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. అదేంటి గాయత్రి, నువ్వు తర్వాత తినడం ఏంటి? నీతో కలిసి భోజనం చెయ్యాలనే కదా పార్టీ ఇంకా 4 రోజుల తర్వాత ఉన్నా ముందుగానే పెట్టుకున్నాం. నువ్వు మాతో పాటు వచ్చి కూర్చో. ఎలా తప్పించుకోవాలరా భగవంతుడా? నేను కలిపిన పాయిజన్ని నా చేత్తోనే తినిపించేలా ఉన్నారు. మాతో పాటు తినడం నీకిష్టం లేదా గాయత్రి? ఇప్పుడు నోటుకొచ్చింది ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోతే మొత్తం ప్లాన్ అంతా బెడిసి కొట్టేలా ఉంది. అయ్యో,
అదేం లేదా ఆంటీ. పాపం విన్నొక్కతే వడ్డిస్తుంది కదా, తనకి సహాయం చేద్దామని. పైగా మీరందరూ నాకు ఆత్మీయులు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా నుండి వచ్చారు. మీరు అమ్మకి చిన్నప్పటి నుంచి స్నేహితులు, శ్రేయోభిలాషులు. మన సాంప్రదాయం ప్రకారం అతిథి దేవో భవ అంటారు కదా. అమ్మ మీకు స్నేహితురాలు కాబట్టి తను మీతో భోజనం చేస్తుంది. మీరు నాకు అతిథులు. అతిథి సేవ చేసుకొనివ్వండి ఆంటీ. స్నేహితులందరూ చక్కగా మాట్లాడుకుంటూ విందుని ఆరగించండి. అమ్మా, ఇప్పుడు నువ్వు కూడా నాకు అతిథివే. దేవకి, నీ కూతురు కూడా నీలాగే ఆలోచిస్తుంది. వచ్చిన అతిథుల మీద ఆప్యాయత, అమ్మా నాన్నల మీద ప్రేమ, ఎవ్వర్నీ నొప్పించిన తత్వం, మాటకారితనం అచ్చు నీలాగే అనిపిస్తుంది. నా బొంద, మీ నుండి తప్పించుకోవడానికి నోటుకొచ్చింది వాగాను. మీరు కనెక్ట్ అయిపోయారు. అవును, తను నా కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా విలువలు, విశ్వాసాలు ఏవీ మర్చిపోలేదు. అందుకే నా కూతుర్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ముఖ్యంగా ఎదుటివాళ్లకు ఉన్నది తను దక్కించుకోవాలని అస్సలు అనుకోదు. అర్హత ఉంటే అన్నీ దక్కుతాయి అనుకుంటుంది. నాది అనుకున్నా, నా వాళ్ళ కోసమే నా తాపత్రయమమ్మా. ఇక్కడున్నదంతా నాదే, ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళే. నిజం నాకు తెలిసినా కానీ అపార్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి నిజం తెలిస్తే మీరే నా దగ్గరికి తీసుకుని ఆనందిస్తారు. అమ్మా, ముందు అందరూ భోజనం చేయండి. చేయండి. అమ్మా, నేను కూడా భోజనం చేస్తానమ్మా. రే రోషన్, మనం తర్వాత ఎందాలే, ఇప్పుడొద్దు. అదేంటి మాధవి, రోషన్ ఎందుకు భోజనం వద్దంటున్నావు? తిన్నివ్వు. లేదక్క, మన గాయత్రి అతిథులతో ఎలా ఉండాలని చెప్పాక నాకు ఆ ఇంపార్టెన్స్ అర్థమైంది. అందుకే అంటున్నాను, చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా అతిథి అతిథే కదా. రోషన్, మనం తర్వాత తిందాలే నాన్న. సరే అమ్మా, నో ప్రాబ్లం. ఇంట్లో ఇలా అర్థం చేసుకునే మనుషులుండడం నిజంగా నీ అదృష్టం. సరే సరే, లేట్ అవుతుంది. భోజనం చేస్తూ మాట్లాడండి. ఆహా, భోజనం అద్భుతంగా ఉంది. అవును, ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. గ్రేట్ లంచ్. థ్యాంక్ యూ. భోంచేయండి. తినండి తినండి. అన్నీ కుదిరితే ఇదే మీకు ఆఖరి భోజనం అవుతుంది. దాంతో ఈ రాధ బయటకు పోతుంది. పాపం, ఒక్క మనిషిని బయటికి పంపించడానికి ఇంతమందిని బలివ్వాల్సి వస్తుంది. అదేంటి, ఈ ఫుడ్లో పాయిజన్ కలిపితే అందరికీ వాంతులవుతాయని గాయత్రి చెప్పింది. కానీ వీళ్ళకేమో పీకల దాకా తిన్నా ఏమీ అవటం లేదు. ఇంకా ఎంతసేపే? కొద్దిసేపే.
భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి తెలుగింటి సాంప్రదాయం భోజనం తిని ఎన్ని రోజులైందో. నిజంగా సూపర్. ఈ రోజు తినే ఈ భోజనంతో వారం పాటు ఏం తినకపోయినా పర్వాలేదు. ఇదంతా మా రెగ్యులర్ చెఫ్ నాగరాజు చేసిన మ్యాజిక్ మాత్రమే. కీపిటప్ నాగరాజు, వంటలు చాలా బాగా చేసావు. మా నమ్మకాన్ని నిలబెట్టావు. మాధవి, అక్క, అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించు. అలాగే అక్క. ఆ రోజు నా చేతి వెంట నీ కడుపు నిండా పెట్టాలనుకున్నానమ్మా. అది జరగలేదు. కానీ అనుకోకుండా దేవుడు ఈరోజు నాకు ఇలా అవకాశం కల్పించాడు. నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. మేడం, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను మేడం. అందరూ భోజనాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. నేనేం చేయకపోయినా అభినందనలు మాత్రం నాకే వచ్చాయి. కష్టాల్లో ఉన్న మనుషులకి సాయం చేసే గుణం కొంతమందిలోనే ఉంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. వస్తాను మేడం. ప్లాన్ చేసి ఆ రాధని బయట గెంటేయాలన్నా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. దేవకి, ఈ అమ్మాయిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. నేను ఉదయాన్నే రాగానే తనే నీ కూతురు అనుకున్నాను. మనకు అన్యాయం చేసిన శత్రువు అపాయంలో ఉంటే శత్రువు అని చూడకుండా చెయ్యి అందించే నీ మనస్తత్వం ఈ అమ్మాయిలో కూడా ఉంది. మల్లిక ఎందుకు రాధను చూసి అన్నీ నా లక్షణాలంది. నాకు ఆ రాధకి అసలు పోలికేంటి? మల్లిక అలా అనడానికి కారణం ఏమై ఉంటుంది? దేవకి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏంటది? ఏం లేదండి. మల్లిక వెళ్ళిపోతూ రాధ మనసు, నడత, మనస్తత్వం అన్నీ నాలా ఉన్నాయంటుందేంటి? తనెందుకలా అందా అని ఆలోచిస్తున్నాను. అందులో వింతే ఉంది దేవకి. రాధని చూసిన మనం చాలాసార్లు తన మంచితనాన్ని చూసి తను ఎంత మంచిదో అనుకున్నాం కదా. అది కాదండి, రాధ మంచితనాన్ని మనం చూశాం కానీ నా ఫ్రెండ్స్ రాధని చూస్తూ ఉంటే నన్ను చూస్తున్నట్టుగా ఉంది అంటున్నారు. నాకదే అర్థం కావట్లేదు. ఒకవేళ రాధ చెప్పినట్టు తనే నా కూతురైతే డిఎన్ఏ రిపోర్ట్లో కాదని వచ్చేది కాదండి. అలాంటప్పుడు తనలో నా లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే మన గాయత్రిలో ఉండాలి కదా. ఏంటి దేవకి, ఒక చిన్న మాటను పట్టుకుని ఇంత దూరం ఆలోచించావేంటి? రాధ మంచితనం చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా తను నచ్చుతుంది. అదే మంచితనం నీలో ఉంది కాబట్టి వాళ్ళు అలా అనుకుని ఉంటారు. మనుషులు వేరైనా సరే మంచితనం ఒకటే కదా దేవకి. అది ఎవరిలో ఉన్నా అందరూ ఒకేలా కనిపిస్తారు కదా. అవునండి, మీరన్నది కూడా నిజమే. అంత మంచి రాధ మనసులో ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో, మనల్ని ఇంతలా ఎందుకు బాధ పెడుతుందో అర్థం కావట్లేదండి. చూసావా మనోహర్, ఈ సత్య ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో. సరదాగా గడుపుదామని వచ్చిన అమ్మ ఫ్రెండ్స్ కి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేయాలని ప్లాన్ చేసింది. మనం చూసి అడ్డుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గొడవ జరిగేది. ఈ సత్య ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మనోహర్. ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. మనం ఆలోచించి ఆవేశపడ్డం వల్ల ఏమీ ఉపయోగం లేదు రాధా. ఎందుకంటే అందరూ ఆ సత్యనే గాయత్రి అని నమ్ముతున్నారు.
వాళ్ళందరికీ నిజం తెలిసి ఆ సత్య నిజ స్వరూపం బయటపడేంత వరకు మనం జాగ్రత్త పడ్డం తప్ప ఏమీ చేయలేం. కానీ అది ఎప్పుడు జరుగుతుంది మనోహర్? నిజం తెలిసిన నానమ్మ పాపం మంచానికి పరిమితమై తనలో తాను నిజం చెప్పలేక తల్లడిల్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ సత్య నిజ స్వరూపాన్ని ఎలా బయటపెట్టగలం? అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. చూడు రాధా, పున్నమి చంద్రుణ్ణి మబ్బులు ఎంతసేపో దాచలేవు. బలమైన గాలికి మబ్బులు తొలగిపోతాయి, చంద్రుడు చల్లగా బయటకు వస్తాడు. అలాగే నువ్వు నిజమైన గాయత్రి అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఎల్లకాలం అలా ఉండిపోవు. ప్రతి సమస్యకు కాలమే పరిష్కారం చెప్తుంది. నేను కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను మనోహర్. భ్రమరాంబ గారు ఇంతలా ప్లాన్ చేసి ఆ రాతని దేవకి చేతనే బయట గెంటించేయాలి అనుకుంటే ఆ రాత మొత్తం నాశనం చేసింది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. చివరికి ఆ భ్రమరాంబ పంపించిన ఆవిడ కూడా ఆ రాతని మెచ్చుకుని వెళ్ళింది. దీని మంచితనంతో శత్రువుల్ని కూడా మంచిగా చేసుకుంటుంది. ఇలాగే ఇంకొన్ని రోజులు ఆగితే ఈ ఇంట్లో వాళ్ళు దీని మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. లేదా ఆ మంచం మీద ఉన్న ముసల్ది నోరు విప్పి నిజం చెప్పేస్తుంది. అప్పుడు నా గతి అదో గతి. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. రాధ గాయత్రిగా ఇంట్లో ఎప్పుడు సెటిల్ అవ్వాలి? ఆ సత్యని ఎప్పుడు బయటికి గెంటేయాలి? నా ప్రేమ విషయం ఎప్పుడు తెలుసుకోవాలి? బా, ఇవన్నీ జరిగేలోపు నాకు 60 సంవత్సరాలు వచ్చేలా ఉన్నాయి. ఆ తర్వాత రాధ నేను సరదాగా హిమాలయాలకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఆ పక్కనే కాశ్మీర్కొచ్చే కపుల్స్ అందరినీ చూస్తూ హ్యాపీగా ఆనందించాలి. అందుకే అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ముందు రాధ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టించాలి. కానీ ఎలా? హాయ్ పద్మ, ఎలా ఉన్నావు? అరే, నా పేరు పద్మారావురా. ఇంకా నీకు పద్మ అని పిలవడం అలవాటు పోలేదా? ఎలా పోతుంది పద్మ? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అందుకే కదరా నువ్వు నన్ను అమ్మాయి పేరు పెట్టి పిలిచినా పలుకుతాను. అది ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా. పద్మ పద్మ అంటూ ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడంటే బాగా క్లోజ్ అన్నమాట. ఏంటి పద్మ, ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అవునరా, ఈ మధ్య నాకు పెళ్ళయింది. హడావడిగా జరగడం వల్ల అందరినీ పిలవలేకపోయాను. అందుకే సారీ చెప్దామని కాల్ చేశాను. ఏమీ అనుకోకరా. ఓకే పద్మ, దానిదేముంది, ఏదో టెన్షన్లో మర్చిపోయి ఉంటావులే. అయినా నీ మనసు నాకు తెలుసు కదా పద్మ. ఇంతేనా పద్మ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? రా అంటారా? ఇంకా నయం, బంగారం, చిట్టి, బుజ్జి, బేబీ అని పిలవటం లేదు. ఓకేరా, ఉంటాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మర్చిపోకుండా కాల్ చేయి. ఓకే పద్మ, నేను హైదరాబాద్ వస్తాను. వచ్చిన తర్వాత ఒక రోజంతా నీతోనే టైం స్పెండ్ చేస్తాను. మంచి పార్టీ చేసుకుందాం. ఈసారి మాత్రం నువ్వు నా పార్టీ నుంచి తప్పించుకోలేవు. ఏంటి, ఒక రోజంతా టైం స్పెండ్ చేసి పార్టీ చేసుకుంటారా? బుద్ధి లేకపోతే సరే. చిచ్చి. ఓకేరా, ఉంటాను. ఓకే పద్మ, బాయ్, టేక్ కేర్. ఏమైంది రాధా, ఎందుకు అలా చూస్తున్నావు? పద్మ ఎవరు? ఏంటి తనతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? ఓహో, పద్మారావుని పద్మ అని పిలిచేసరికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి పొసెసివ్నెస్ ఫీల్ అవుతుందా? ప్రేమించావా అంటేనేమో లేదు అంటుంది. ఇప్పుడు చూడేం చేస్తాను. నా క్లోజ్ ఫ్రెండ్. నేను పద్మ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. పద్మ నేను అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. అన్నీ అంటే? అన్నీ
ఫుడ్, డ్రింక్స్, బెడ్ అన్నీ. అసలు ఆ రోజులని ఎంత బాగుండేవో తెలుసా? ఏమైంది రాధా? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకెందుకు అంత పొసెసివ్నెస్ వస్తుంది? నాకెందుకు ఉక్రోషం, నాకెందుకు కోపం, నాకెందుకు పొసెసివ్నెస్? మీరు ఎంత క్లోజ్ అయితే నాకెందుకు? మీరు ఏం షేర్ చేసుకుంటే నాకెందుకు? ఏంటి రాధా, పద్మ అనగానే అమ్మాయి అనుకున్నావా? కాదు, అబ్బాయి. ఏంటి అబ్బాయా? అబ్బాయే. నాకేదో అయిపోతుంది. ఎలాగైనా కాపాడాలన్న తాపత్రయం కనపడింది. తన మనసులో నా మీద ఎంత ప్రేముందో తెలిసింది. అది చాలు నాకు. చూసావా మనోహర్, అమ్మ మనసులో ఎంత ప్రేముందో నాకు తెలియటానికి ఈ ప్రమాదం జరిగినట్టుంది. రాధా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అర్థమైందా? పద, ముందు బామ్మకి పాలు తాగిద్దు గాని. చూసావా గాయత్రి, మీ అమ్మ ఎలా రియాక్ట్ అయిందో? నేనైతే భలే షాక్ అయిపోయాను. నిజంగా ఆ రాధ మీద అంత కోపమే ఉంటే ఈరోజు ఇలా ఎలా మాట్లాడుతుంది? ఏదో తన సొంత కూతురికి ప్రమాదం జరిగినట్టు. ఎంత కంగారు పడింది, ఎంత మందలించింది. నిజంగా రాధ మీద కోపం ఉంటే ఇలా మాట్లాడదా అసలు? ఏంటో ఈ ఇంట్లో మనుషులు ఎవరూ ఎవరికీ అర్థం కారు. అంతా అయోమయం, గందరగోళం. పిన్న అన్నట్టు అమ్మకి ఆ రాధ మీద అంత కోపం ఉంటే ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతుంది? వీళ్ళిద్దరిని ఎంతలా విడదీయాలి అని ప్రయత్నం చేసినా వీళ్ళ బంధం మరింత బలపడేలా ఉంది. ఎంతైనా సొంత రక్తం కదా. కానీ దీన్ని మరింత బలంగా తయారవ్వనివ్వకూడదు. ఎలాగైనా వీళ్ళ మధ్య దూరాన్ని మరింత పెంచాలి. రాధా, ఏమైంది? ఏ మనుషులో ఏంటో అర్థమే కావడం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏదైనా జరగనంది జరుగుంటే పరిస్థితి ఏంటి? దేవకి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేసే. అది కదండి, తను చూసుకోవాలి కదా. చున్నీకి మంటలు అంటుకుంటుంటే కూడా తెలియనంత బిజీ ఏంటా రాధా? అసలు కొంచెం కూడా భయం బాధ్యత ఉండక్కర్లేదా? దేవకి ఇంత కోపంగా మాట్లాడుతుంది, కానీ ఆ కోపం వెనుక రాధ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? లేదు దేవకి, నువ్వు రాధకి ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షను, జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు కోప్పడుతున్న తీరు చూస్తుంటే రాధ మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. రాధ మీద నాకు ప్రేమ ఉండడం ఏంటండి? అంత నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదు అంటున్నాను. తను మన ఇంట్లో ఉన్నప్పుడు
తనకి ఏమైనా అయితే మనకి చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకే నాకింత కోపం వచ్చింది. మీరేమో దాన్ని ప్రేమ అంటున్నారు. నీ మాటల్లో ఉన్న కోపం, నీ మనసులో ఉన్న బాధ చూస్తుంటే రాధకి ఏదన్నా అయితే నువ్వు తట్టుకోలేవు అని అనిపిస్తుంది. లేదంటే నువ్వు కాపాడి వదిలేసేదానివి, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కోపం చూపిస్తున్నావంటే ఆ రాధ మీద ప్రేమ ఇంకా ఎక్కడో నీ మనసులో ఉందనుకుంటున్నాను. అందుకే ఇలా కోపంలో కూడా ప్రేమను చూపిస్తున్నావు. అవును, నా శత్రువు ప్రమాదంలో ఉంటే తనని కాపాడి ఆ విషయాన్ని అంతటితోనే వదిలేస్తాం. కానీ రాధ విషయంలో తనలా నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు నాకెందుకు ఇంత కోపం వచ్చింది? ఆయన అంటున్నట్టు నా మనసులో ఎక్కడో ఇంకా రాధ మీద ప్రేమ ఉందా? నువ్వు ఆలోచిస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది దేవకి. అలాంటిదేం లేదండి. తన మీద నాకు ప్రేమ ఎందుకు లేదు అంటే, ఎందుకంటే తను మనల్ని మోసం చేసిందని, ఇంటి వారసురాలంటూ గొడవ చేసింది, డబ్బు ఆస్తి మీద వ్యామోహంతో ఇంతలా దిగజారిపోయింది. అలాంటి రాధ విషయంలో ప్రేమెందుకుంటుంది? కానీ తనింతకు ముందు మన కుటుంబానికి చేసిన మంచి వల్ల ఎక్కడో ఇంకా తన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకిలా తయారయ్యింది అని కోపం ఉంది. మునుపటి రాధలా ఉంటే బావుంటుంది అని ఆశగా ఉంది. సరే వదిలే. నువ్వు చూపించిన కోపంలో ప్రేమ కనిపించింది కాబట్టి నేను అలా అన్నాను. తను మళ్ళీ మామూలుగా మారితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కానీ తను మారుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అవునండి, మీరన్నట్టు రాధ తన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి ఇంతకు ముందులా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ తను మారుతుందో లేదో అని మనసుకు అనిపించినప్పుడల్లా తన మీద జాలి కాకుండా కోపం వస్తోందండి. దాన్నే ప్రేమ అంటారు దేవకి. మనకి నచ్చిన వాడు తప్పుడు దారిలో వెళ్తుంటే మనసులో ప్రేమ, కళ్ళల్లో కోపం చూపిస్తాం. రాధ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ రాధ చూస్తేనేమో మా అమ్మ కోపంలో నా మీద ప్రేమ కనిపించింది అంటుంది. ఇప్పుడు వీళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. వీళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు మళ్ళీ గట్టిపడ్డాయంటే వాటిని బ్రేక్ చెయ్యలేం. విషయం అంతా దూరం వెళ్లకుండానే వీళ్ళని విడదీయాలి. మాత్రం స్పృహ లేకుండా వంటగదిలో ఏం ఆలోచిస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఏంటి రాధా, ఏం చేస్తున్నావు? చూసావా మనోహర్, అమ్మ మనసులో నా మీద ఎంత ప్రేముందో. నాకేదో జరుగుతుందని తెలియగానే నన్ను కాపాడి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. నేనే తన కూతురని తెలియకుండానే నా కోసం ఎంత పరితపించింది అంటే, నేనే తన కన్ను కూతురని తెలిసిన క్షణం ఇంకెంత బాగుంటుంది. అది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మనోహర్. ఆ క్షణం నేను నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణం అవుతుంది. తన ఒళ్ళో సేద తీరుతూ ఎన్ని రోజుల్లో మిస్ అయిన అమ్మ ప్రేమని మనస్ఫూర్తిగా అనుభవించొచ్చు. కానీ ఇప్పుడు నా కన్న తల్లి నా పక్కనే ఉన్నా కనీసం నోరారా అమ్మ అని పిలవలేని పరిస్థితిలో ఉన్నాను.
రాధని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి డైవర్ట్ చెయ్యాలి. స్లీపింగ్ పిల్స్ మత్తులో మీరుండండి, నేను చెయ్యాల్సిన పని నేను చేస్తాను. రాధా, ఈ రోజుతో నీ ఆటలన్నీ కట్టు. ఇంకా నిన్నేం చేస్తానో చూడు. ఇదిగో మనోహర్, మంచిగా. థ్యాంక్స్. మనోహర్, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పడుకునే ముందు ఇచ్చే మాత్రలు ఇవ్వాలి, కషాయం కూడా తాగించాలి. అవును రాధా, కషాయం ఇంకో 4 రోజులు వాడితే బామ్మలో మంచి మార్పు వస్తుంది. మనోహర్, మజ్జిగ తాగినప్పటి నుంచి నిద్ర వస్తున్నట్టుగా మత్తుగా అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది రాధా. సరే, నేను వెళ్ళి నాన్నమ్మకి మాత్రలు ఇచ్చొస్తాను. ప్లాన్ ఏ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయ్యింది. వీళ్ళు రేపు ఉదయం వరకు లేవరు. ఇప్పుడు వెళ్ళి ప్లాన్ బి ముసల్దాని మీద ప్రయోగించాలి. రాధా, నువ్వు నిద్రలో ఉండు, నేను బామ్మని శాశ్వత నిద్రలోకి వెళ్ళేలా చేస్తాను.
నేను నీ గదిలోకి ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నావా? నీకొక సర్ప్రైజ్. ఓహో, నీ మనవరాలు గాయత్రి కోసం చూస్తున్నావా? తను రాదు, నేను తనని పంపించేశాను. కంగారు పడుకు. పంపించింది నిద్రలోకి, బయటికి కాదు. వాళ్ళకి నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టాను. నీకు నా చేత ఈ స్పెషల్ కషాయం తాగిద్దామని వచ్చాను. ఎందుకే రాక్షసి మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? నీకేం అన్యాయం చేసిందని నా మనవరాల్ని ఇంతలా కష్టపెడుతున్నావు? నాకు నోరొచ్చి నిజం బయటకు వచ్చిన రోజు నీ బతుకు ఏమవుతుందో ఆలోచించు. ఆ రాధే గాయత్రి అనే నిజం బయటికి రాకూడదనే నా ప్రయత్నం, ముసల్దానా. ఏం చేస్తున్నావే రాక్షసి? నా మనవరాలు నా కోసం ప్రేమతో తెప్పించిన మందులో ఏం కలుపుతున్నావే? వద్దు, నువ్వు అలాంటి పని చేసి నా మనవరాలికి అన్యాయం చేయొద్దు. నీ మనవరాలు నీ ఆరోగ్యం బావుండాలని తీసుకొచ్చిన ఈ కషాయం నీ పాలిట యమపాశమవుతుంది.